అందరికీ నమస్కారం. Today we will discuss about double refraction or bifringes. Double refraction or bifringes. Vivakri Bhavanam. So, first of all, we will discuss about polarization. So, already last class lo మనం చెప్పుకున్నాం. సో బట్ మరొకసారి చూద్దాం. సో మనం మొత్తం వేవ్ ఆప్టిక్స్ కోసం చదువుతున్నాం. అవునా? ఓకే. సో హియర్ ద ఆప్టిక్స్ which can deals with light. Here the optics deals with light. So light ki interference ఉంటుంది, diffraction ఉంటుంది, refraction ఉంటుంది, reflection ఉంటుంది, అలాగే లైట్ స్కాటర్ అవుతుంది. సో లైట్ కి పోలరైజేషన్ ఉంటుంది. సో ఈ విధంగా లైట్ కి ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఈ లైట్ యొక్క వేవ్ నేచర్ కోసం చదువుతున్నాం. సో అనే వేవ్ ఆప్టిక్స్ కదా. సో ఇక్కడ దీనికి పోలరైజేషన్ సో నేను ఏమంటాయని చేస్తాం, ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. ఓకే. సో ఈ విధంగా లైట్ ఇవన్నీ ఉంటాయి. అలాగే సో దీనికి ముందు ఈ పోలరైజేషన్ ముందు సో లైట్ యొక్క ఇంటర్ఫిరెన్స్ కోసం, ఓకే, అండ్ అలాగే లైట్ యొక్క డైఫ్రాక్షన్ కోసం. సో ఈ రెండు చదివాం ఆల్రెడీ, ఈ రెండు చూసాం. బట్ అక్కడ లైట్కి వేవ్ నేచర్ అనేది ఒకటి ఉంటుంది, అవునా? సో లైట్ ఇట్లానే కదా ఫామ్ అవుతుంది, లైక్ వేవ్. సో హియర్ ద వేవ్ మీన్స్ సింప్లీ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ నేచర్. సమ్ డిస్టర్బెన్స్ ఇన్ నేచర్ కొన్ని అలజడు. సో దాని వేవ్ అనేది. సో ఇక్కడ ఈ ఆప్టిక్స్ యొక్క ఈ లైట్ యొక్క కారణం ఏంటి? ఈ లైట్ యొక్క వేవ్ నేచర్ ఏంటి అంటే, సో దీనికి ముందు ఇంటర్ఫిరెన్స్ లోను చెప్పలేకపోయాం, అలాగే డైఫ్రాక్షన్లోను లైట్ యొక్క వేవ్ నేచర్ని కనుక్కోవడానికి, లైట్ యొక్క వేవ్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో బీర్ అనేది కాదు. సో బట్ ఆ రెండింటిలోనూ లైట్ యొక్క వేవ్ లెంత్ మాత్రం కనుక్కున్నాం. లైట్ యొక్క వేవ్ లెంత్ లాంబ్డా తరగతికి మాత్రం సో ఇంటర్ఫిరెన్స్ లోను డైఫ్రాక్షన్ లోను కనుక్కున్నాం. సో వేవ్ లెంత్ కనుక్కోవడానికి వీలు కుదిరింది, కానీ ఈ లైట్ యొక్క వేవ్ నేచర్ని అంటే లైట్ ట్రాన్స్వర్స్ వేవా, అలాగే లాంగిట్యూడినల్ వేవా, సో ఇలాగా ఈ విధంగా ఏ వేవ్ అనేది ఈ రెండింటిలోనూ చెప్పలేకపోయాం. సో బట్ ఇన్ దిస్ ఫినామినన్ ఆఫ్ పోలరైజేషన్, హియర్ ద పోలరైజేషన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ టు లైట్. సో ఇక్కడ ఈ లైట్ అనేది, సో ఈ లైట్ యొక్క వేవ్ నేచర్ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క వేవ్ నేచర్ ఏంటి, సో ట్రాన్స్వర్స్ వేవా లేకపోతే లాంగిట్యూడినల్ వేవా అనేది ఈ గ్రహణం అనేది క్లియర్గా క్షుణ్ణంగా మనకి చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ లైట్ యొక్క వేవ్ నేచర్ ఏంటి అంటే, లైట్ యొక్క వేవ్ నేచర్ లైట్ ఏ వేవ్, ట్రాన్స్వర్స్ వేవ్. ఓకే. సో ఈ ట్రాన్స్వర్స్ వేవ్ అని ఈ పోలరైజేషన్ చెప్తుంది. బట్ దీనికంటే ముందు చదివిన ఇంటర్ఫిరెన్స్ కానీ డైఫ్రాక్షన్ కానీ ఈ లైట్ యొక్క వేవ్ నేచర్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాయి, క్లియర్గా చెప్పలేకపోయాయి. బట్ వేవ్ లెంత్ మాత్రం కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఓకే. సో హియర్ దెన్ we will discuss about the double refraction. సో అంటే ఈ పోలరైజేషన్లో మళ్ళీ
కొన్ని మెథడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఒకటి రిఫ్రాక్షన్ వల్ల ద్రవణం, అలాగే డైఫ్రాక్షన్ వల్ల పోలరైజేషన్ అండ్ స్కాటరింగ్ వల్ల పోలరైజేషన్. సో ఇలా కొన్ని మెథడ్స్ ఉన్నాయని సో మనం ముందు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇలా ఈ మెథడ్స్లో ఈ డబుల్ రిఫ్రాక్షన్ కూడా ఒకటి, అంటే ద్వివక్రీభవనం కూడా ఒకటి. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చూసాం ఈ ద్రోణం అనేది సో స్కాటరింగ్ వల్ల, అంటే పరిక్షేపణం వల్ల, అలాగే రిఫ్రాక్షన్ వల్ల, రిఫ్రాక్షన్ వల్ల. ఓకే, సో ఈ విధంగా ఇలా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ ఈ ద్రోణం అనేది ఏర్పడుతుంది, ఫామ్ అవుతుంది. సో ఇలా ఫామ్ అయిన తర్వాత ఈ రిఫ్రాక్షన్లో ఇలా ఉంటుంది, రిఫ్లెక్షన్లో ఇలా ఉంటుంది, అలాగే డైఫ్రాక్షన్లో ఇట్లా ఉంటుంది. సో ఒకవేళ పోలరైజేషన్ స్కాటరింగ్ వల్ల ఉంటే ఇలా ఉంటుందని సో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ మెథడ్స్లో ముఖ్యమైన అండ్ అలాగే కీలకమైన మెథడ్గా కూడా చెప్పుకోవచ్చు. సో దాన్ని double refraction or bifringes. So then we will discuss about the double refraction. So here the double refraction is defined as the phenomenon of splitting of a light ray. The phenomenon of splitting of a light, so a light ray into two rays. Light ray into two rays. Okay, so then it propagates through homogeneous transparent propagates when it propagates through a homogeneous transparent an isotropic medium. An isotropic medium is called double refraction or bifringes. So once I am telling here, the double refraction or bifringes is defined as the phenomenon of splitting of a light ray into two rays when it propagates through homogeneous transparent and isotropic medium is called double refraction. So ante ఒకే పత్రకిరణం స్ఫటికంలో ఒకే పత్రకిరణం స్ఫటికంలో సో రెండుగా చీలి, అంటే టూ రేస్ రెండుగా చీలి సో వేరు వేరు వేగాలతో, డిఫరెంట్ వేగాలతో ప్రయాణించి సో రెండు వక్రీభవన కిరణాలుగా మారడాన్ని ఈ డబుల్ రిఫ్రాక్షన్ అంటే ద్వివక్రీభవనము అని అంటారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఒకే పతన కిరణం స్ఫటికంలో రెండుగా చీలి సో వేరు వేరు వేగాలతో ప్రయాణించి సో ట్రావెల్ చేసి రెండు వక్రీభవన కిరణాలుగా మారడాన్ని ఈ డబుల్ రిఫ్రాక్షన్ ఆర్ బైఫ్రింజెస్ అంటే ఇట్ మీన్స్ ద్వివక్రీభవనం అంటారు. సో ఇక్కడ ఈ యొక్క ధృవిత కాంతిని ఉత్పత్తి చేసి అండ్ అలాగే దాంతో ప్రయోజనకరమైన ప్రయోగాలు చేయడానికి సో ఇప్పటి వరకు కనుక్కున్న అన్ని పద్ధతుల్లోకి సో బాగా అనువైనది ఈ యొక్క డబుల్ రిఫ్రాక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ క్యాల్సైట్ స్ఫటికం ద్వారా ఒక కాంతి కిరణం వక్రీభవనం చెందినప్పుడు, అంటే ఈ రిఫ్రాక్షన్ చెందినప్పుడు సో అది
ఒకే ఒక వక్రీభవన కిరణానికి, అంటే ఒకే ఒక వక్రీభవన కిరణానికి బదులుగా రెండు వక్రీభవన కిరణాలను సో జనింపజేస్తుందనే విషయాన్ని, అంటే అది ఒకటి మాత్రమే కాకుండా ఈ టూ రేస్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని జనింపజేస్తుంది అనే విషయాన్ని సో మొట్టమొదటిగా ఈ విషయాన్ని మొట్టమొదటిసారిగా సో ఎరాస్మస్ బ్యాక్టోరినస్ అనే సైంటిస్ట్, ఎరాస్మస్ బ్యాక్టోరినస్ ఈయన 1669 కనుక్కోవడం, సో డిస్కవర్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క ధర్మాన్ని పర్ఫామ్ చేసి, అంటే ప్రదర్శించే పదార్థాలను సో ద్వివక్రీభవనాత్మక పదార్థాలని కూడా అంటారు. ఓకే, అంటే సో ఇక్కడ సో హియర్ ద మెటీరియల్స్ హ్యావింగ్ దిస్ ప్రాపర్టీ ఆర్ కాల్డ్ double refracting or bifurcated. So here the quartz, mica, calcite, like calcite, so and etc. So ఇలాంటివన్నీ సో are Iceland spar, so here are tourmaline, sugar, tourmaline, sugar, so అలాగే selenite అండ్ అలాగే ఆర్గానైట్, సో ఎక్సెట్రా ఇలాంటి క్రిస్టల్స్ అన్ని అండ్ లిక్విడ్ క్రిస్టల్స్ సో ఎగ్జిబిట్ దిస్ ఫినామినన్. ఓకే, సో ఇలాంటి క్రిస్టల్స్ అండ్ అలాగే ఈ లిక్విడ్ క్రిస్టల్స్ కూడా సో ఈ ఫినామినాన్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, సో హియర్ ద calcite and quartz are used extensively in the manufacture of optical instruments. అంటే ముఖ్యంగా ఈ క్వార్ట్జ్, ఈ క్యాల్సైట్ సో ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం, సో ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేయడం కోసం సో ముఖ్యంగా యూజ్ చేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో హియర్ ద ఫినామినన్ ఆఫ్ డబుల్ రిఫ్రాక్షన్ కెన్ బి ఇల్లుస్ట్రేటెడ్ ఇన్ ఏ సింపుల్ మేనర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ ధర్మాన్ని ప్రదర్శించే పదార్థాలు అనేవి సో ద్వివక్రీభవనాత్మక పదార్థాలను కూడా అంటారు. అండ్ అలాగే సో క్వార్ట్జ్, మైకా, కాల్సైట్, లేక ఐస్లాండ్ అండ్ అలాగే టోర్మలైన్, షుగర్ అండ్ మంచు, సో అలాగే సెలెనైట్ అండ్ ఆర్గనైట్, సో ఇలాంటి మొదలైన స్ఫటికాలన్నీ అండ్ అలాగే ఈ లిక్విడ్ స్ఫటికాలన్నీ, ఈ లిక్విడ్ క్రిస్టల్స్ అన్నీ ఈ యొక్క ద్వివక్రీభవన ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. ఓకే, సో ఇక్కడ క్యాల్సైట్ అండ్ అలాగే క్వార్ట్జ్, ఈ క్యాల్సైట్ క్రిస్టల్, ఈ క్వార్ట్జ్ క్రిస్టల్ సో ముఖ్యంగా ఈ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంటేషన్ తయారీలో సో విరివిగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ డబుల్ రిఫ్రాక్షన్ సులభమైన పద్ధతిలో సో ఏ విధంగా చూపించవచ్చు అంటే సో ఏ విధంగా చూపించవచ్చో ఇప్పుడు చూద్దాం.
ఓకే. Here this is okay. This is P and this is O. So this is R1 and then I put R2 A1 and A2. Okay. So the angle is I. Okay. So here the phenomena of double refraction can be illustrated in a simple manner. ఇది సులభమైన పద్ధతిలో ఓకే సులభమైన పద్ధతిలో ద్వివక్రీకరణ పద్ధతిని సో ఈ విధంగా చూపించవచ్చు. ఓకే. సో ఇఫ్ ఈ ఫిగర్లో చూడండి. సో ఇది ఏముందో ఓకే. So in this figure, in this A, so if an ink dot is made on a sheet of white paper and is viewed through a calcite crystal, then the two images of the ink dot are observed. So here this is the ink dot. Okay, ఒకటేమో ఈ ఒకటేమో ఓ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో ఒక వైట్ పేపర్ మీద ఒక తెల్ల కాగితం మీద సో ఈ ఇంక్ డాట్ని ఒకదాన్ని ఏర్పరచాలి. అండ్ అలాగే దానిపైన సో ఒక క్యాల్సైట్ స్ఫటికాన్ని ఉంచితే సో దాన్ని ఉంచినప్పుడు మనకు రెండు ప్రతిబింబాలు అనేవి టూ ఇమేజెస్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ టూ ఇమేజెస్ కనిపిస్తాయి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో అబ్జర్వ్ చేయండి. ఒకదాన్ని వేస్తే రెండోది కనిపిస్తుంది ఇక్కడ, అవునా? సో ఇప్పుడు ఈ పటంలో చూస్తే సో క్యాల్సైట్ స్ఫటికాన్ని సో గుండ్రంగా తిప్పాం అనుకోండి. సో ఇట్లా ఈ యొక్క క్యాల్సైట్ స్ఫటికాన్ని ఇలా గుండ్రంగా తిప్పాం అనుకోండి. ఓకే. సో ఇట్లా గుండ్రంగా తిప్పాం అనుకుంటే సో అప్పుడు మనకు కనిపించే రెండు ప్రతిబింబాలను ఒకటి ఓ ఉన్న చోటనే స్థిరంగా ఉంటుంది, కానీ రెండో ప్రతిబింబం ఒకటి ఫస్ట్ది ఓ కదా, రెండు డాట్స్ అన్నా కదా, ఒకటి ఓ ఒకటి ఈ. సో దీని కనుక గుండ్రంగా తిప్పితే ఒకటి అంటే ఈ ఓ పాయింట్ మాత్రం ఉన్న చోటనే కాన్స్టెంట్గా ఉంటుంది. బట్ ఈ పాయింట్ ఈ మాత్రం సో ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో మొదటి ప్రతిబింబం ఓ చుట్టూ సో దీని చుట్టూ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఓకే. దీని కనుక గుండ్రంగా తిప్పితే ఇది మాత్రం కాన్స్టెంట్గానే ఉంటుంది ఓ అనేది. బట్ ఈ మాత్రం సో ఈ ఓ చుట్టూ ఇట్లా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ స్థిరంగా కాన్స్టెంట్గా ఉండే ప్రతిబింబాన్ని సో సాధారణ ప్రతిబింబం అంటే ఆర్డినరీ ఇమేజ్ అని అంటే సాధారణ ఆర్డినరీ ఇమేజ్ అంటారు. అలాగే ఈ ఆర్డినరీ ఇమేజ్ సో ఈ ఆర్డినరీ ఇమేజ్ని కలిగించే వక్రీభవనాన్ని సో ఆర్డినరీ రే, ఆర్డినరీ ఇమేజ్ని కలిగించే రిఫ్రాక్షన్ ఆర్డినరీ రే అని అంటారు. ఓకే. సో ఇక్కడ ఈ ఆర్డినరీ రే, ఈ ఓ రే, ఇది ఈ సాధారణ వక్రీభవన సూత్రాలని సో అన్నింటినీ ఖచ్చితంగా పాటిస్తుంది. ఈ ఆర్డినరీ రే ఈ ఆర్డినరీ ఫార్ములాస్ అన్నింటినీ సో ఖచ్చితంగా పాటిస్తుంది. బట్ ఇది పాటించదు, ఎందుకంటే ఇది కాన్స్టెంట్గా ఉండదు. ఓకే. సో అయితే ఇక్కడ
ఈ ఆర్డినరీ ఇమేజ్ చుట్టూ ఈ రౌండ్ తిరుగుతూ కనిపించే ప్రతిబింబాన్ని సో అసాధారణ ప్రతిబింబం అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ ఇమేజ్, దాన్ని ఈఎన్. ఇక్కడ ఓ అంటే ఆర్డినరీ ఇమేజ్ అని, ఇక్కడ ఈ అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ ఇమేజ్ అని. ఎక్స్ట్రా ఆర్డినరీ అంటే కాదు, ఎక్స్ట్రా ఆర్డినరీ ఇమేజ్. ఓకే, అంటే ఆర్డినరీ ఇమేజ్ అండ్ మీన్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఇమేజ్. ఓకేనా? సో ఈ ఎక్స్ట్రాఆర్డినరీ ఇమేజ్ని సో కలిగించే ఈ రిఫ్రాక్షన్ రేట్ అంటే వక్రీభవన కిరణాన్ని సో ఎక్స్ట్రాఆర్డినరీ రే అని అంటారు. ఓకే, సో ఈ యొక్క అసాధారణ కిరణం ఈ రే అంటే ఈ ఎక్స్ట్రాఆర్డినరీ రే, ఈ రే సో వక్రీభవన నియమాన్ని పాటించదు. కానీ ఈ ఆర్డినరీ రే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రిఫ్రాక్షన్ నియమాల పద్ధతులు ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా ఈ ఆర్డినరీ రే పాటిస్తుంది. బట్ హియర్ ద ఎక్స్ట్రాఆర్డినరీ రే నాట్ ఫాలో ద రిఫ్రాక్షన్ రూల్స్ ఆర్ రిఫ్రాక్షన్ ప్రికాషన్స్. ఓకే, సో అయితే ఇక్కడ సాధారణ కాంతికరణ పుంజం ఏది? ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, when a beam of unpolarized light AB, here when a beam of unpolarized light AB, here this is A and this is B. Okay, so which is incident on the calcite crystal with an angle of incidence, here the angle of incidence is I. So mari cheptunna chudandi, so when a beam of unpolarized light AB, so which is incident on the calcite crystal with incident angle I, so is refracted along two paths inside the crystal. First one is along the BC and the another one is along BD. Okay, here this is A, this is B and this is C, this is D. The first one is along BC and the second one is along BD. Okay, here the first path along BC with an angle of refraction is R2 and the another one is along BD with an angle of refraction is R1. Okay, so those two rays emerge out along CE and DO. Emerge out. Here this is first one is CE and another one is DO. Okay, so the ray DO is ordinary ray and here the CE is extraordinary ray. Here DO is ordinary ray and CE is extraordinary ray. Okay, so చూడండి ఇక్కడ సో ఒక ఏది వచ్చి క్యాల్సైట్ స్పెటికల్ మీద ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ యాంగిల్తో పతనం చెందింది అనుకుంటే సో ఇది క్యాల్సైట్ స్పెటికల్ లోపల అండ్ బీసీ అండ్ బీడీ పార్ట్స్లో రెండు దారుల్లో వక్రీకోణం అనేది చెందుతుంది. సో ఇక్కడ ఈ బీడీ పార్ట్లో అంటే ఈ బీడీ మార్గంలో ప్రసరించే కిరణం యొక్క వక్రీకోణ కోణం R1 అయితే అలాగే బీసీ దిశగా ప్రసరించే కిరణం యొక్క వక్రీకోణ కోణం R2.
ఓకే, సో ఇక్కడ ఈ బీసీ కిరణం స్ఫటికం నుంచి సో బయటికి సిఈ మార్గంలో బయటికి వెళ్తుంది. అండ్ అలాగే ఈ బీడీ కిరణం యొక్క స్ఫటికం బయటికి డిఓ మార్గంలో నిలబడుతుంది. ఓకేనా, సో వీటిలో ఇక్కడ డిఓ అనేది ఆర్డినరీ రే అంటే సాధారణ కిరణం, అండ్ అలాగే సిఈ అనేది ఎక్స్ట్రా ఆర్డినరీ రే అంటే అసాధారణ కిరణం. ఓకేనా, సో ఇక్కడ ఈ ఆర్డినరీ రేకి సంబంధించి అంటే హియర్ ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ ఆర్డినరీ రే అండ్ extraordinary rays are respectively u0 is equals to sin I by sin R1. First one is and the ordinary ray and extraordinary ray UE is equals to sin I by sin R2. Okay, so here the refractive indices of the ordinary and extraordinary rays are respectively. So here the ordinary ray of refractive indices is u0 is equals to sin I by sin R1, and here the refractive indices of extraordinary ray is UE is equals to sin I by sin R2. Okay, so here in case of calcite, here R1 is greater than R2. In case of calcite, here the R1 is greater than R2, thus here the mu0 is greater than UE. Okay, so therefore the velocity of light, here the velocity of light for the ordinary ray inside, here the crystal will be less compared to the velocity of light for the extraordinary ray. Okay, so అంటే ఇక్కడ ఈ u0 ఏమో సాధారణ వక్రీభవన గుణకం, ఈ ఈనేమో అసాధారణ వక్రీభవన గుణకంగా తీసుకుంటే, సో ఇక్కడ ఈ క్యాల్సైట్ యొక్క స్ఫటికంలో సాధారణ కాంతి కిరణం యొక్క వేగం v0 అండ్ అలాగే అసాధారణ కాంతి కిరణం యొక్క వేగం ve కంటే తక్కువగా ఉంటుంది. సో అంటే ఈ యొక్క క్యాల్సైట్ స్ఫటికంలో ఈ అసాధారణ కిరణం అంటే ఈ ఎక్స్ట్రాఆర్డినరీ రే ఈ ఆర్డినరీ రే కంటే ఎక్కువ వేగంతో ఎక్కువ వెలాసిటీతో ట్రావెల్ అవుతుందంటే ప్రయాణం చేస్తుంది. సో అంతేకాకుండా ఇక్కడ ఈ ఎక్స్ట్రాఆర్డినరీ రే యొక్క వేగం విలువ సో డిఫరెంట్ డైరెక్షన్స్లో అంటే వేరు వేరు దిశలలో సో డిఫరెంట్గా ఉంటుంది. సో దీనికి కారణం సో ముఖ్యంగా సో వై బికాస్ హియర్ ద ఎక్స్ట్రాఆర్డినరీ రే అంటే ఈ ఎక్స్ట్రాఆర్డినరీ రే యొక్క ఈ రిఫ్రాక్షన్ యాంగిల్ ఈ వక్రీభవన గుణకం సో వేరు వేరు డైరెక్షన్స్లో వేరువేరుగా ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఈ ఆర్డినరీ రే అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ రేలు ఈ రెండు కూడా ప్లేన్ పోలరైజ్డ్ అంటే ఏకతల ధ్రువకం అయి ఉన్నాయని, సో వాటి కంపన తలాలు పరస్పరం ఎప్పుడూ పర్పెండిక్యులర్గా ఉంటాయి అంటే లంబంగా ఉంటాయి. సో లంబంగా ఉంటాయి అని సో దీని నుంచి కనుక్కోవడం జరిగింది. ఓకే, సో calcite crystal, for example here the calcite crystal is more convenient one for experimental studies. Yeah, so let us go into the detail of this structure. Okay, so here the calcite crystal is more convenient one for experimental studies. అంటే సో ప్రయోగాల్లో వాడటానికి ఈ క్యాల్సైట్ స్ఫటికం అనేది బాగా అనువుగా ఉంటుంది కాబట్టి
ఈ స్ఫటిక నిర్మాణాన్ని గురించి సో కొంచెం వివరాలు తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి, ప్రయోగాలు అనేవి చేయడానికి క్యాల్సైట్ స్ఫటికం అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే సో చాలా అనువుగా ఉంటుంది. ఓకే, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే క్యాల్సైట్ స్ఫటికం చాలా అనువుగా ఉంటుంది. సో దానికోసమని ఎక్కువగా ఈ క్యాల్సైట్ స్ఫటికాన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీనికోసం పడవచ్చు. ఓకే, అండ్ here this is about the double refraction or bifringes, means there were 3 bound. Okay.